తమిళనాడు సినీ రంగంలో కలెక్షన్ల రికార్డులతో సూపర్ స్టార్ గా ఎదిగిన దళపతి విజయ్ రాజకీయాల్లోనూ అదే ట్రెండ్ కొనసాగిస్తున్నారనే ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ 100 రోజుల్లోనే అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని చెప్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి దళపతి సి జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని ప్రభుత్వం వెట్రి తమిళనాడు ఇన్వెస్ట్మెంట్ కాన్క్లేవ్ 2026 వేదికగా రాష్ట్రానికి 1.02 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టినట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఈ అద్భుతమైన మైలురాయి రాష్ట్ర పారిశ్రామిక ప్రస్థానంలో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లుగా టీవీకే పార్టీ అభివర్ణించింది. తాజాగా జరిగిన కాన్క్లేవ్ లో మొత్తం 97 కంపెనీలతో 67,452 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 104 ఎంఓయూల ద్వారా సుమారుగా 1,21,788 మందికి ఉపాధి లభించనుందని చెప్తూ ఉన్నారు. ఇందులో కేవలం కాన్క్లేవ్ వేదికగా జరిగిన ఒప్పందాల ద్వారానే 1,00,000కు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పెట్టుబడులు దాదాపుగా 15 రంగాలకు చెందిన 106 ప్రాజెక్టులకు సంబంధించినవి కావటం విశేషంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. గత మే నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం చేసుకున్న వివిధ ఒప్పందాలతో రాష్ట్రానికి కొత్తగా 1,00,000 కోట్లు పెట్టుబడులు సమకూరినట్లుగా వివరించింది. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల్లో డేటా సెంటర్లకు అత్యధిక ప్రాధాన్యత లభించిందని చెప్తూ ఉన్నారు. ఏకంగా 26,417 కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్లు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత ఆటోమొబైల్ రంగంలో 17,073 కోట్లు, పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో 15,787 కోట్లు, ఇంజనీరింగ్ రంగంలో 9,525 కోట్లు ఉన్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి అత్యాధునిక రంగాల్లో పెట్టుబడులకు పరిశ్రమలు ఆసక్తి చూపినట్లుగా చెప్తూ ఉన్నారు. తమిళనాడు ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిని కేవలం ప్రధాన నగరాలకే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందని అంటూ ఉన్నారు. ఇందులో భాగంగా 54 ప్రాజెక్టులు ప్రధాన పారిశ్రామిక జిల్లాలు కానీ ప్రాంతాల్లోనే ఏర్పాట్లు కానున్నాయని అంటూ ఉన్నారు. ముఖ్యంగా రామనాథపురం వంటి ప్రాంతాలకు 1,000 కోట్ల పెట్టుబడులు రావటం ద్వారా 10,000 మందికి ఉపాధి లభించనుందని చెప్తూ ఉన్నారు. మొత్తం 19 జిల్లాల్లో ఈ ప్రాజెక్టులు విస్తరించేలా ప్లాన్ చేసినట్లుగా చెప్తూ ఉన్నారు. తమిళనాడు పారిశ్రామిక వాతావరణంపై అంతర్జాతీయ స్థాయిలో నమ్మకం పెరుగుతోందని ప్రభుత్వం చెప్తోంది. జపాన్, జర్మనీ, అమెరికా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, సింగపూర్ సహా 16 దేశాలకు చెందిన సంస్థలు 22,268 కోట్ల పెట్టుబడులతో ముందుకు రావటం ఇందుకు నిదర్శనంగా వ్యాఖ్యానిస్తోంది. ఈ పెట్టుబడులు అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టకు నిదర్శనంగా నిలిచాయని ప్రకటించింది. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతోనే ఈ పెట్టుబడులు వచ్చినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. 200 కోట్లు లేదా 5,000 మందికి పైగా ఉపాధి కల్పించే ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి ప్రత్యేక ఇన్వెస్టర్ ప్రమోషన్ కమిషన్ ఏర్పాటు చేయడం పారిశ్రామిక వర్గాలకు ఆకర్షించిందని అంటూ ఉన్నారు. ముఖ్యంగా ఏ అభ్యర్థన అయినా కూడా 21 రోజుల్లో పరిష్కారం కాకపోతే అది ఆటోమేటిక్ గా ఆమోదం పొందినట్లుగా పరిగణించబడుతుందని ప్రభుత్వం ప్రకటించడంపై పారిశ్రామిక వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కాగా టీవీకే ప్రభుత్వం సాధించిన ఈ విజయంపై పరిశ్రమల శాఖ మంత్రి ఎస్ కీర్తన మాట్లాడుతూ ఈ మొదటి 100 రోజులు ఒక ఆరంభం మాత్రమే. 2036 నాటికి రాష్ట్ర జీడీపీని $1.5 ట్రిలియన్ తీసుకెళ్లడమే లక్ష్యం. పెట్టుబడులను ఉద్యోగ అవకాశాలుగా తద్వారా రాష్ట్ర అభివృద్ధిగా మార్చడమే మా ప్రధాన ఉద్దేశంగా ప్రకటించారు.